తన సోషల్ మీడియా స్థాయి నిన్న తన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సీట్లు అమ్ముకుంటారంటారు, ఆఖరికి యూరియా అమ్ముకుంటారంటాడు ఆయన ముఖ్యమంత్రి అందరూ కలిసి. అంటే అంత స్టీప్ లెవెల్ ఆయన చేశారు కాబట్టి ఆయనకి తెలుస్తుంది సార్ ఆయన చేయని స్కామ్ లేదు, దోచుకోవడం దాచుకోవడం తప్ప గత 5 సంవత్సరాలుగా జరగలేదు సార్. గవర్నమెంట్ ఋషి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఉంటుందా అండి? చెప్పండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ద్రోహి ఆయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా మరి మేనేజ్మెంట్ కోటా పెట్టాడు. ఇది ఎక్కడండి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పెడతారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మా హెల్త్ మినిస్టర్ గారు ఈ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అని కంకణం కట్టుకొని ఈరోజు మళ్ళీ 10 మెడికల్ కాలేజ్ పిపిపి మోడల్లో వెళ్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తున్నానండి. గతంలో 14-19లో బడుగు బడిహీన వర్గాల పిల్లల కోసం ఎంజేపీ స్కూల్స్ 28 శాంక్షన్ చేశారండి. 28 కూడా 70-80% అయిపోయాయండి. 70-80% సార్. 70-80% అయిపోయింటే అవి పూర్తి చేసింటే బడుగు బడిహీన వర్గాల బిడ్డలు ఈరోజు వేలాది మంది ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కట్టాం. మరి గాలికి వదిలేశారు. ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో మరి రంగుల రెడ్డి గారు ఆ విధంగా పనిచేశారు. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా హెల్త్ మినిస్టర్ గారు అలా ఆలోచించలేదు. ప్రజల శ్రేయస్సు కోసం విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందజేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఈరోజు పిపిపి మోడల్లో ముందుకెళ్తున్నాం. దానికి కూడా సరైన పద్ధతిలో ఎలాంటి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పడకూడదు, ముందుకు కూడా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకుంటే విషయం కప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు రాష్ట్రం కోసం ఆలోచించేది ఎవరు, తన రాజకీయ స్వార్థం కోసం ఆలోచించేది ఎవరని ప్రజలు మీరన్నట్టు ఆ బేరీజ్ వేసుకున్నారు కాబట్టి 11 ఇచ్చారు. సరే రేపు పొద్దున్న మరి ఎవరన్నా ఉంటాయో లేదా? మీరైతే నిన్న మాట్లాడుతూ అసలు ఆ పార్టీయే ఉండకూడదనో జగన్ ఉండకూడదనో అన్నట్టున్నారు కదా రాజకీయాల్లో. లేదు సార్, అది పార్టీనే లేదు. లేదా? ఓకే. కేవలం ఇక్కడ ఆ పార్టీ ఉందని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కాములకి వీళ్ళు వచ్చి ఏదో ప్రజలంతా ఆవేశపడిపోయి అయ్యో మా జగన్ స్కాముల మీద స్కాములు అన్నీ బయటపడుతున్నాయి, ఒక్కొక్క మంత్రి చరిత్ర బయటపడుతోంది. ఆ స్కాముల కోసం ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు బాబాయ్ గొడ్డలి పోటీ ఏమైంది, ఎక్సైజ్ ఏమైంది, ఇంకా చాలా ఉన్నాయి సార్. చట్టం తన ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. ల్యాండ్ మైను శాండ్ వైను ఒక్కొక్కటి 5 ఏళ్ళు వరుసగా విచారణలు, సిట్లు, స్కాములు. రైట్ మంత్రి గారు, ఒక బ్రేక్ తీసుకుంటా. తర్వాత ఈ ఆడబిడ్డ నిధి గురించి ఒకటి చర్చ జరుగుతుంది కదా, సో దాని గురించి ఒకటి మీరు చెప్తారు. కానీ అలాగే నెక్స్ట్ రాబోయే ఏడాదికి మీరు ప్రత్యేకంగా మీ శాఖకి ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ఓవరాల్గా ఏముందనేది కూడా ఒకటి మాట్లాడదాం. షార్ట్ బ్రేక్. చంద్రబాబు